నమస్తే ఏబీఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ సచివాలయంలో బాబు పవన్ పేటి మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త ఏపీలో వేసవి నైరుతి తెలంగాణలో ఐటీఐల ఆధునీకరణకు చర్యలు వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం విజయవాడలో క్యాంపు కార్యాలయం సచివాలయంలో తన ఛాంబర్లను చూసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ సచివాలయానికి వెళ్లారు. ఆయన సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు మధ్య సుమారు అర్ధగంట సేపు భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేతలు ఇద్దరు ఇప్పటి వరకు సమావేశం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్లే సమయంలో రాజధాని రైతులు పూలతో బ్రహ్మరథం పట్టారు. ఇక అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వచ్చి చంద్రబాబు ఛాంబర్కు వెళ్లారు. చంద్రబాబు ఆయన్ను ఆలింగనం చేసుకుని ఛాంబర్ బయటకు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించి సీఎం ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి ఆ గుర్తుకు హుందాతనం తీసుకువచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఎగువ దిగువ కాపర్ డ్యాంల సిపేజ్ గైడ్ బండ్ కుంగిపోవడం వంటి అంశాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును విధ్వంసానికి గురి చేశారని, మరోవైపు 2014 నుంచి 2019 వరకు తాను పడిన కష్టంతో 72% ప్రాజెక్టు పూర్తయిందని, ఇప్పుడు ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని చంద్రబాబు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలతో పాటు బ్యాగులను అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి పాఠ్యపుస్తకాలు ఇచ్చేందుకు 15 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఆ నిధులను జగన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడేశారు. కాగా ఈ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్లలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1,08,619 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 92,134 మంది ఉన్నారు. వీరికి జూలై 15లోగా పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాలను తెలుగు అకాడమీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డైరెక్టర్ ద్వారా సమకూర్చాలి అని, నోట్ పుస్తకాలు బ్యాగులు అదనంగా కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్నాయి. వీటిని 2 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరారైన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రోటోం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. ఇక ఆయన 7వసారి ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఈసారి సభలో ఆయనే సీనియర్ ఎమ్మెల్యే. సభ ప్రారంభానికి ముందు రోజు ఈ నెల 20వ తేదీన ప్రోటం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ లో ప్రమాణం చేస్తారు. ఇక 22వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరును చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. ఉపసభాపతి పదవికి ఇంకా పేరును ఖరారు చేయాల్సి ఉంది. స్పీకర్ ఎన్నిక తర్వాత శాసనసభ నిర్వాధికంగా వాయిదా పడుతోంది. తిరిగి జులైలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు గవర్నర్ ప్రసంగం, దానిపై చర్చ ఉంటాయని శాసనసభ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 24వ తేదీ సోమవారం నూతన మంత్రివర్గం తొలి భేటీ జరగనుంది. రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. వాటి దాఖలుకు జూలై 2ను తుది గడువుగా పేర్కొన్నారు. మర్నాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జూలై 5గా ఈసీ పేర్కొంది. ఇక అనివార్యమైతే జూలై 12వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా, మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యపై అనర్హత వేటుపడడంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా కర్ణాటక, యూపీ, బీహార్లలో 3 స్థానాలకు జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన పేరును
ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు నోట్ ఫైల్ వెళ్లింది. దీంతో ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ప్రతిపాదనలు పంపారు. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఏజీగా దమ్మాలపాటి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి 2014 జూన్ 30 నుంచి 2016 మే వరకు అదనపు అడ్వకేట్ జనరల్ గా సేవలు అందించారు. 2014 జూన్ నుంచి ఏజీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది పి వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ఆయన సేవలు అందించారు. ఈ అనుభవమే ప్రస్తుతం ఆయన రెండోసారి ఏజీగా నియమితులయ్యేందుకు దోహదపడింది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరం గురువారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దమ్మాలపాటిపై క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. వాటన్నిటినీ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలనా శాఖ సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. పవన్ కు రెండో బ్లాక్ లోని తొలి అంతస్తులో కార్యాలయాన్ని కేటాయించారు. రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో పురపాలక మంత్రి పి నారాయణ, అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కార్యాలయాలను కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లకు ఛాంబర్లు ఇచ్చారు. ఇక మూడో బ్లాకు మొదటి అంతస్తులో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక శాఖ మాత్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, మహిళా గిరిజన సంక్షేమాత్యులు గుమ్ముడి సంధ్యారాణి, న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్లకు కేటాయించారు. అదేవిధంగా నాలుగో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్ లో రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత, పరిశ్రమ మంత్రి టీజీ భారత్, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్, రవాణా మినిస్టర్ ఎం రాంప్రసాద్ రెడ్డి, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల మాత్యులు కొలుసు పార్థసారథితో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి కేటాయించారు. ఇక ఐదో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్ లో రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖ మాత్యులు కొండపల్లి శ్రీనివాస్, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లకు ఛాంబర్లను నిర్ణయించారు. ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు గెలిచిన సందర్భంగా ఆయన చేసిన మాటలను పలువురు నేతలు గుర్తు చేశారు. అప్పుడు కూడా ఇదే ఈవీఎంలు కదా ఉపయోగించింది అని అంటున్నారు. ఇక అప్పుడు వారికి వచ్చిన సీట్లు విజయమని, ఇప్పుడు మరొకరికి వస్తే అవకతవకలు జరిగాయని అనడం విడ్డూరంగా ఉంది అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు గొప్ప విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నారు కదా అని ఎద్దేవి చేశారు. మరి టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని జగన్ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. జగన్ పులివెందుల స్థానానికి రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని ఈసీని కోరదామన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ అసలు గెలుస్తాడో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ కు ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. జగన్ కు పలు తగిన బుద్ధి చెప్పినా మారలేదు అని విమర్శించారు. ఇక ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాతాంతం చేస్తున్నారు అని ఎద్దేవి చేశారు. గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతం అని జగన్ చెప్పలేదా అని విమర్శించారు. భారీ ఓటమితో తమ తప్పులు ఒప్పుకోలేక నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారు అని ప్రశ్నించారు. నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలో 2 జిల్లాలు తప్ప దక్షిణ భారతం మొత్తం విస్తరించాయి. అయినప్పటికీ ముసురు వాతావరణం కనిపించడం లేదు. పైగా వేసవి మాదిరిగా ఎండలు వడగాల్పులు కొనసాగుతున్నాయి. మే నెల వరకు ఎండ ఒక్కటే ఉంది. జూన్లో ఎండకు ఒక్కపోతా తోడైంది. ఈ వాతావరణం తొలకరి పనులకు అవరోధంగా మారింది. రుతుపవనాల సీజన్లో పొరలు పొరలుగా మేఘాలు ఆవరించి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురవాలి. కానీ అందుకు భిన్నంగా వేసవిలో మాదిరిగా క్యూమ్లోనింబస్ మేఘాలు ఆవరించి కొద్ది ప్రాంతాల్లో 2-3 గంటల వ్యవధిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆ తర్వాత మళ్లీ మామూలే వేడి సెగలు వస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడడం లేదు. సరికదా మరింత వేడెక్కుతోంది. అందుకే ప్రస్తుత కాలాన్ని వేసవి నైరుతిగా పలువురు వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే నైరుతి రుతుపవనాలు బలంగా లేకపోవడంతో 10 రోజుల నుంచి విజయనగరం వద్దే నిలిచిపోయాయి. 2-3 రోజుల్లో రుతుపవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇవాళ అల్లూరి, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది.
తెలంగాణలో ఐటీఐలను ఆధునికీకరణ చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించామని అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీలుగా మారుస్తున్నామని అన్నారు. ఇక ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా సుమారు 307 కోట్లు కాగా టీటీఎల్ వాటా 2016 కోట్లని వివరించారు. అధునాతన సామగ్రి సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు. ఏటీసీలలో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించినట్లు తెలిపారు. ఏటీసీలలో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది అని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలకు నాంది పలకనున్నాము అని, దాంట్లో భాగంగా 3 ప్రధాన విభాగాలపై 3 టాస్క్ ఫోర్సులు వేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. యాక్సిడెంట్ కేసుల్లో ₹1,00,000 ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతోంది అని, ఈ పథకం నిబంధనల ప్రకారం క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తే వారికి ₹1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుంది అన్నారు. ఇక ఈ పథకం విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది అని చెప్పారు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ను అమలు చేయనున్నామని, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. ఇక ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ ఔషధాల తయారీదారుల ఆట కట్టించడానికి ఔషధాల నాణ్యత, విక్రయాలు తదితర అంశాలపై మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయదారుల సంఖ్య భారీగా పెరిగిందని, అయితే ఆహార నాణ్యతపై భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ 3 టాస్క్ ఫోర్సులు తన పర్యవేక్షణలో పనిచేస్తాయని మంత్రి దామోదర తెలియజేశారు. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎస్ఐబికి టెక్నాలజీ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్కులు సిట్ అధికారులు సీజ్ చేశారు. ఇందులో 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టారు. ఏకకాలంలో బెంగళూరు, హైదరాబాద్ లోని రవికుమార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు, ముఖ్య నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఎస్ఐబికి గత కొంతకాలం టెక్నికల్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేశారు. మాదాపూర్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో డీజే సిద్ధార్థతో పాటు మాదాపూర్కు చెందిన స్వరూప్ పట్టుపడ్డారు. ప్రత్యేక కిట్ ద్వారా వీరిద్దరి మూత్ర నమూనాలను టీజీ న్యాబ్ పోలీసులు పర్యవేక్షించారు. మూత్ర పరీక్షలో డీజే సిద్ధార్థ్, స్వరూప్ కొకైన్, హైబ్రిడ్ క్యానబీస్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్నాళ్లుగా వీళ్ళిద్దరూ తరచుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న అనంతరం మాదాపూర్, గచ్చిబౌలిలోని పలు పబ్బులకు వెళ్తున్నట్లు గుర్తించారు. రక్త నమూనాల్లో వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది. గంజాయి కన్నా అధికంగా మత్తునిచ్చే క్యాన్బిస్ డ్రగ్ కు సిద్ధార్థ్, స్వరూప్ అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సిద్ధార్థ్, స్వరూపులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక వీరికి డ్రగ్స్ ఎవరిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా జల్పించారు. బైక్ రేసింగ్ కు పాల్పడుతూ నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తున్న 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టీ హబ్, ఐటీ కారిడార్, నాలెడ్జ్ సిటీ, సత్య బిల్డింగ్ రోడ్ ఏరియాలో బైక్లపై విన్యాసాలు చేస్తూ రేసర్లు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే దాడులు చేశారు. పోలీసులను చూసి బైకులు వదిలేసి పారిపోతున్న 10 మంది యువకులను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇక మరో 4 తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 10 బైకులు సీజ్ చేశారు. A1 గా అబ్దుల్ మతీన్, A2 చితుకుల సాయి కిరణ్, A3 చప్పిడి శరణ్, A4 నాయిని భానుచందర్, A5 ఈశ్వర్ కుమార్, A6 కొటారీస్ కృష్ణగా గుర్తించి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం పోలీసులు హెచ్చరించారు. 10 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
అర్సనపల్లి జగన్మోహన్ రావు కార్యదర్శి దేవరాజ్ నేతృత్వంలో కార్యవర్గం శాశ్వత ముగింపు పలికింది. 2015 నుంచి ఉన్న ఈ విద్యుత్ జగడానికి తమ కార్యవర్గం శుభం కార్డు వేసిందని జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు 1.64 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉండగా ఐపీఎల్ సమయంలో తొలుత 15 లక్షలు చెల్లించామని చెప్పారు. ఇక మిగిలిన మొత్తం 4 నుంచి 5 వాయిదాల్లో చెల్లిద్దామని ఆలోచన చేసిన హెచ్సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒక్కోసారి అంతా చెల్లించారు. సీఎండీ ముషారఫ్ అలీ ఫరూక్ కి 1,48,94,521 మొత్తాన్ని చెక్ రూపంలో అందించినట్లు చెప్పారు. ఇక ఐపీఎల్ సందర్భంగా విద్యుత్ బిల్ పెండింగ్ లో ఉంది అనే కారణంతో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుండగా కరెంటు కట్ చేసి హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎండీ ఫరూక్ ని జగన్మోహన్ రావు కోరారు. 10 ఏళ్ల క్రితం ఈ సమస్యకు తమను బాధ్యులను చేస్తూ ఐపీఎల్ సమయంలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో క్రికెటర్లు ఇబ్బంది పడడంతో పాటు జాతీయ స్థాయిలో ఈ విషయం సంచలనమైందని, ఇందుకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని, అలాగే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పడమర ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొంది. అలాగే పలుచోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉంటాయని వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలను జమ చేశారు. అలాగే పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికేట్లను ప్రధాని మోదీ పంపిణీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1,00,000కు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లోక్సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో తొలిసారి పర్యటించిన మోదీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పీఎం కిసాన్ దస్త్రంపైనే మోదీ తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది అని, దీని కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున ఏడాదికి మొత్తం 6,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తోంది. బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది అంటూ స్థానికులు మండిపడుతున్నారు. బీహార్లోని అరారియాలో జిల్లాలోని బక్రా నదిపై ఓ వంతెన నిర్మించారు. కుస్రా, కాంతాకి స్ట్రీట్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన పదరియా ఘాట్ సమీపంలో ఉంది. నిన్న ఉదయం భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు తొలుత 3 పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఇందుకోసం దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. బ్రిడ్జి పూర్తయినప్పటికీ ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు మిగిలి ఉండడంతో ప్రారంభించలేదని సమాచారం. గతంలోని ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఏడాది మార్చిలోనూ రాష్ట్రంలోని సుపావుల్ జిల్లా కోసి నదిపై నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 41 ఎయిర్పోర్టులకు బెదిరింపు ఈమెయిల్ రావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయా విమానాశ్రయాలు రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వాటిని నకిలీ బెదిరింపులుగా తేల్చారు. చెన్నై, దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు రాగా
క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన అనంతరం కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి బయలుదేరింది. ఎయిర్పోర్ట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయి, త్వరలోనే బాంబులు పేలుతాయి, మీరందరూ చనిపోతారు అంటూ అన్ని విమానాశ్రయాలకు దాదాపు ఒకే తరహా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఈ ఇమెయిల్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఇక కేఎన్ఆర్ అనే ఆన్లైన్ బృందం ఈ నకిలీ బెదిరింపుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మే 1ని సైతం ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలకు ఈ గ్రూపు ఇదే తరహా ఇమెయిల్లు పంపినట్లు తెలియజేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వీటిని నిర్వహిస్తున్న జాతీయ పరీక్షా మండలిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా న్యాయంగా వ్యవహరించాలి, ఏదైనా తప్పిదం జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలి, ఈ చర్యలు తీసుకోనున్నాం అని వివరించాలి, కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది అని ఎన్డీఏకు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదు అని తెలిపింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలి అని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఇక ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నాము అన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 8న చేపడతాము అని తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగింది అని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏ పైనే ఉంది అని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో 10 ఏళ్ల సర్వీస్ పూర్తవకుండానే ఉద్యోగుల పింఛను స్కీమ్లో జమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే వారికి వచ్చే డబ్బులు ఇకపై కొంతమేరకు తగ్గనున్నాయి. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల గణాంక టేబుల్ను ఈపీఎఫ్ పూర్తిగా మార్చేయడమే ఇందుకు కారణం. పనిచేసిన సర్వీస్ను ఏడాది లెక్కన పరిగణలోకి తీసుకోకుండా ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలి అని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎస్ చట్టం 1995 టేబుల్ డికి కార్మిక శాఖ సవరణ చేసింది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి, కార్మికులు ఏదేని సంస్థలో పనిచేస్తే కనీసం 10 ఏళ్ల ఈపీఎస్ సర్వీస్ పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను పొందుతారు. 9 ఏళ్ల 6 నెలల సర్వీసు పూర్తి చేసినా 10 ఏళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువ ఉంటే పింఛను రాదు. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి ఇవ్వరు. కనీస సర్వీస్ లేని వారికి మాత్రమే డబ్బులను ఇచ్చేస్తారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీస్ను పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛన్ అర్హత పొందడంతో పాటు ఎక్కువ పింఛన్ వస్తుంది అని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఈపీఎఫ్తో పాటు ఈపీఎఫ్ఎస్ నిధులను తీసేసుకుని ఖాతాను మూసివేస్తున్నారు. ఇలాంటి వారికి టేబుల్ డి ప్రకారం మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రహదారిపై బలి ఇచ్చిన జంతువు రక్తాన్ని నిరసిస్తూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు మరో వర్గం ఆగ్రహించింది. దాంతో ఆందోళన చేస్తున్న వర్గంపై రాళ్లదాడికి దిగింది. ఇక ఇరు వర్గాలు మధ్య పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ప్రజలతో పాటు పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 20 పోలీసుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక ఈ ఘర్షణపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ జిల్లా కలెక్టర్ ఆశీష్ ఠాక్రేకు ఫోన్ చేసి ఆరా తీశారు. పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకురావాలి అని ఠాక్రేను సీఎం ఆదేశించారు. మరోవైపు బాలాసోర్ మున్సిపల్ పరిధిలో కర్ఫ్యూ విధించామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. పరిస్థితి ప్రస్తుత అదుపులో ఉంది అని అన్నారు. కర్ఫ్యూలో భాగంగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు తప్పించిన ఎవరూ బయటకు రావద్దు అని ప్రజలకు జిల్లా యంత్రాంగం ఈ సందర్భంగా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్లో వడగాల్పులు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్ ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గౌహతిలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అని తెలిపింది. అయితే సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కాకుండా భారీ వరదలు సైతం పోటెత్తాయని వివరించింది. ఇక ఈ నేపథ్యంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని భారత వాతావరణ విభాగం తెలిపింది. దేశంలోని వాయువ్య ప్రాంతం లదాఖ్ నుంచి
నుంచి జార్ఖండ్ వరకు వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే 24 గంటల ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశమే లేదు అని తెలిపింది. మహా అయితే 2 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది అని చెప్పింది. ఇక మధ్య పశ్చిమ భారతావనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, అవి 3 రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 23,560 వద్దకు చేరింది. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగబాకి 77,301 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలు పవర్ గ్రిడ్, విప్రో, టైటాన్, M&M, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్యుఎల్, సన్ఫార్మా, ఎన్టీపీసీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3వ విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్ తే కూడా శుభాకాంక్షలు చెప్పగా ఆ పోస్టుకు మోదీ బదులిచ్చారు. దీన్ని చైనా తట్టుకోలేకపోయింది. ఆ ప్రాంత రాజకీయాలను ప్రతిఘటించాలి అంటూ మనపై నోరు పారేసుకుంది. అయితే డ్రాగన్ స్పందనను తైవాన్ తాజాగా ఖండించింది. ఇటువంటి అభ్యంతరాలకు ప్రధాని మోదీ తమ దేశ అధ్యక్షుడు లాయ్ బెదిరిపోరు అని తైవాన్ ఉప విదేశాంగ శాఖ మంత్రి థియోన్ చుంగ్ క్వాంగ్ స్పష్టం చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పడం సాధారణమే. ఇద్దరు నేతల మధ్య వ్యవహారంలో తలదూర్చడం అసమంజసమైనది అని చెప్పేసి అన్నారు. ఇక మోదీ మా అధ్యక్షుడు లాయ్లు ఇటువంటి విషయాల్లో బెదిరిపోరు అని మీడియాతో క్వాంగ్ పేర్కొన్నారు. అంతకుముందు భారత్, తైవాన్ నేతల ఎక్స్ సంభాషణలపై బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలియజేశారు. ఈ అంశంపై స్పందించిన అమెరికా దౌత్య రంగంలో అభినందన సందేశాలు సర్వసాధారణమే అంటూ పేర్కొంది.